సగ్గుబియ్యం అప్పాలు చేయాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర తీసేసుకుని టర్బో చాపర్లో వేసి కచ్చాపచ్చాగా చాప్ చేసి పెట్టేసుకోవాలి. కావలసినంత బియ్యం పిండి తీసుకుని అందులో చాప్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమము, క్యారెట్ తురుము, ఉప్పు, పసుపు, జీలకర్ర, 3 గంటల ముందు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యము అన్నీ వేసి కలపండి. బియ్యం పిండిలో వేసిన అన్ని పదార్థాల్లో తడి ఉంటుంది కాబట్టి నీరు చూసి వేసుకోండి. పూరి పిండిలా గట్టిగా తడిపి పెట్టేసుకోవాలి. చపాతీ పీట మీద ఆయిల్ కవర్ ఒకటి వేసేసుకొని పెద్ద ఆలు సైజ్ అంత పిండి ముద్దను తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా తట్టుకొని పెన్నం మీద వేసి కొద్దిగా నూనె వేసేసి 2 వైపులా కాల్చుకుంటే సరి. సగ్గుబియ్యం అప్పాలు రెడీ. చాలా స్మూత్గా రుచిగా ఉంటాయి కాబట్టి పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది. కాకపోతే ఈ సగ్గుబియ్యం నానబెట్టుకోవడం ఒక్కటే మనకు గుర్తుండాలి, అంతే. అదొక్కటే టైం తీసుకునే పని, మిగతాదంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ కదా. అందులో చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఒక్కసారి చేసి చూడండి. బియ్యం పిండి బదులుగా జొన్న, సద్ద, రాగి పిండ్లను కూడా మనం తీసుకోవచ్చు.